భూమిపై అధికారికంగా ఏ దేశానికి చెందిన ప్రదేశం ఉందని మీకు తెలుసా? అక్కడికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా కూడా వర్తించదు. అంతేకాదు, సాంకేతికంగా అక్కడ ఏ ప్రభుత్వ చట్టం కూడా అమల్లో ఉండదు. ఈ ప్రదేశం పేరు బీర్ తావిల్. ఇది ఆఫ్రికాలోని ఒక బంజరు ఎడారి ప్రాంతం. ఇది ఆధునిక ప్రపంచ రాజకీయ పటం వెలుపల ఉంది. ఈ ప్రదేశం సుమారు 2060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఎడారి ప్రాంతం. ఇది ఈజిప్ట్, సూడాన్ మధ్య ఉంది. చాలా సరిహద్దు ప్రాంతాలకు భిన్నంగా ఈ ప్రదేశంలో ఏ దేశ పాలన లేదు. ఇక్కడ నగరం లేదు, శాశ్వత జనాభా లేదు, అలాగే ప్రభుత్వం కూడా లేదు. ఈ ప్రదేశంపై ఎవరూ దావా చేయకపోవటానికి కారణం వలసవాద కాలం నాటి సరిహద్దు వివాదం. 1899లో బ్రిటిష్ వారు ఒక సరళ రేఖను గీశారు. దాని ప్రకారం బీర్ తావిల్ సూడాన్లో భాగమైంది. 1902లో సవరించిన పరిపాలన సరిహద్దు బీర్ తావిల్ను ఈజిప్ట్లో చేర్చింది. ఈరోజు ఈజిప్ట్ 1899 నాటి సరిహద్దును పూర్తిగా పాటిస్తోంది. అయితే సూడాన్ 1902 నాటి సరిహద్దును పాటిస్తోంది. ఇప్పుడు ఈ రెండు దేశాలు సమీపంలోని హలాయిబ్ ట్రయాంగిల్ను కోరుకుంటున్నాయి. ఇది వనరులతో కూడిన తీర ప్రాంతం. కానీ వారు బీర్ తావిల్పై దావా వేస్తే హలాయిబ్పై వారి దావా చట్టబద్ధంగా బలహీనపడుతుంది. అందుకే దీనిని ఎవరూ క్లెయిమ్ చేయట్లేదు. బీర్ తావిల్ ఎవరిది కాదు అనేసరికి చాలా మందిని ఆకర్షించింది. 2014లో అమెరికన్ పౌరుడు జెరెమియా హీటన్ అక్కడకు వెళ్లి జెండాను ఎగురవేసి తన కుమార్తెను యువరాణిగా చేయడానికి కింగ్డమ్ ఆఫ్ నార్త్ సూడాన్ను ప్రకటించాడు. ఇలాంటిదే 2017లో భారతీయ అన్వేషకుడు సుయాష్ దీక్షిత్ కూడా చేశాడు. దీక్షిత్ ఒక జెండాను ఎగురవేసి ఆ భూమికి తాను పాలకుడిగా ప్రకటించుకున్నాడు. ఈ కథలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. కానీ ఈ దావాలలో దేనిని ఏ ప్రభుత్వం లేదా ఐక్యరాజ్య సమితి గుర్తించలేదు. ఏదైనా దేశాన్ని ప్రకటించడం జెండాను ఎగురవేసినంత సులభం కాదు. దేశాన్ని స్థాపించడానికి అంతర్జాతీయ చట్టం ప్రకారం శాశ్వత జనాభా, నిర్దిష్ట సరిహద్దులు, పనిచేసే ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయ గుర్తింపు చాలా అవసరం. అలా ప్రాంతం ఎవరికీ చెందకుండా పోయింది.